కుటుంబానికి వెంటనే బజాజ్ ఫైనాన్స్ హరాస్మెంట్ వెంటనే బజాజ్ ఫైనాన్స్ హరాస్మెంట్ వెంటనే బజాజ్ ఫైనాన్స్ హరాస్మెంట్ వెంటనే నిరుపేదలకు ప్రాణాలు బలిగొంటున్న బజాజ్ ఫైనాన్స్ వెంటనే సోదరులారా, ఈరోజు గుంతకల్ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ అనేటువంటి ఒక సంస్థ గత అనేక సంవత్సరాల నుంచి గుంతకల్ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ పేరుతో ఈరోజు ఫైనాన్స్ ఇస్తూ నిరుపేదైనటువంటి కుటుంబాలకి ఈరోజు చాలా మందికి ప్రాణాల వరకు తీసుకొని వచ్చి వారి యొక్క పిల్లల శాతం ఎవరో తెలియకోకుండా పక్కన ఉన్న ఫ్రెండ్ తీసుకుంటేనో లేకపోతే ఇంకోరు తీసుకుంటేనో ఎవరినంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఈరోజు భయపడిచ్చి భయభ్రాంతులకు గురి చేసి శిక్షావళి అనేటువంటి ఒక వ్యక్తి ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణమైనటువంటి బజాజ్ ఫైనాన్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాయంత్రం నుంచి ఇక్కడ బజాజ్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తుంటే సంబంధిత అధికారులు ఇప్పటి వరకైనా కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు తప్ప వచ్చి బాధ్యతలు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎవరైనా సరే కేవలం 2,700 రూపాయలు ఈఎంఐ కట్టలేదని టార్చర్ పెట్టి ఈరోజు వారి ప్రాణాలు బలిగొనే విధంగా చేసినారంటే మనందరూ కూడా ఆలోచన చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం ఒకటే తెలియజేయాలా, వీళ్ళు మన డబ్బులు కావాలా, మన నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఆదాయం కావాలి తప్ప ప్రజల ప్రాణాలు అనేటువంటి లెక్క లేదనేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఎవరు కూడా ఆ యొక్క బజాజ్ ఫైనాన్స్ ఏదైతే లబ్ధిదారుడు ఉంటాడో ఫైనాన్స్ తీసుకున్న తర్వాత అతని ఇంటి దగ్గరకు పోయి హరాస్మెంట్ చేయడం గానీ, అతను బండబూతులు తిట్టడం గానీ, లేకపోతే అతను టార్చర్ పెట్టడం గానీ ఇలా వీటివి ఏవైనా కూడా జరిగితే వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకున్నట్ల అనేక మంది ఈ యొక్క ఫైనాన్సే కాదు అనేకమైనటువంటి ఫైనాన్స్ అన్ని కూడా ఈరోజు హరాస్మెంట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ భార్యల్ని అనేక మందిని కూడా ఈరోజు తీరుతున్నటువంటి పరిస్థితి వల్లగర్లుగా తిడుతున్నారు. ఒక బండి తీసుకొని పోతే ఈఎంఐ కట్టుకుపోతే ఇంటికాడికి వచ్చి బండి ఎత్తుకొని పోతారు. ఒకవేళ బజాజ్ ఫైనాన్స్ లోనో ఇంకో ఫైనాన్స్ లోనో సెల్ తీసుకుంటే మీరు డబ్బులు కట్టలేదని చెప్పి సెల్లుల పైన ఒక రికార్డింగ్ పంపిస్తున్నారు. అదే విధంగా వీడి ఒట్టడే కాదు, ఇలాంటి చూసుకుంటూ పోతే గతంలో అమ్మఒడి డబ్బులు పడితే నేరుగా వారి ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులని లూటీ చేసినటువంటి ఘనత ఈ బజాజ్ ఫైనాన్స్ లో. అదే విధంగా 5,000, 10,000 బజాజ్ ఫైనాన్స్ లో ఫైనాన్స్ తీసుకుంటే వారి ఖాతాలు మొత్తం కూడా ఈ రోజు డబ్బులు వేసుకుంటే బ్యాంక్ అకౌంట్ లో లేనటువంటి పరిస్థితిగా దిగజారంటే ఇలాంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా. సంబంధిత అధికారులు బజాజ్ ఫైనాన్స్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మృతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించాలని చెప్పేసి, అదే విధంగా ఇదే కాకుండా ఈ యొక్క ధర్నాకు ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండిఎల్ కరీల్ గారు మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా పత్రికా విలేకరులకు గుంటకల్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక కాల్మని వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా పీడించి ప్రాణాలు పేద ప్రజల ప్రాణాలు తింటారో అదే విధంగా ఈ బజాజ్ కంపెనీలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పేద ప్రజల ప్రాణాలు కాకోకుండా వారి రక్తం పీల్చి తాగుతున్నారని చెప్పేసి ఈ దుర్ఘటనే నిదర్శనం. ఎందుకంటే 2,700 రూపాయల ఈఎంఐ కోసం ఆయనకి గత కొన్ని నెలలుగా హరాస్మెంట్ చేస్తూ ఈ రోజు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఈ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ యొక్క ప్రతినిధులు గత 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంటే సంబంధిత అధికారి గాని, ఆ బ్రాంచ్ మేనేజర్ గాని, దానికి సంబంధించిన రీజనల్ మేనేజర్ గాని ఎవరే కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ బజాజ్ కంపెనీ అనేది గుంతకల్ పట్టణ ప్రజలను మనం చాలా మందికి చూస్తున్నాం. సెటిల్మెంట్ కి వస్తే సెటిల్మెంట్ కి సహకరించరు. వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ లేసి వాళ్ళ యొక్క ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి ఈ కంపెనీ గుంటకల్లో ఉండకూడదని చెప్పేసి, ఈ రాబోయే భవిష్యత్తు కాలంలో ఈ విధంగా ఏ ప్రాణం కూడా బలి కాకూడదని చెప్పేసి మా ముస్లిం మైనార్టీ యువతలందరూ చెప్పేసి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైతే ఈ సంబంధిత అధికారి వచ్చి గట్టిగా హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదో మేము ఎవరు కూడా కదలము. ఆ బాడీగా తీసుకొని వచ్చి ఇక్కడే పెడతాం. మృతి చెందిన కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. లేని ఎడల ఈ బ్రాంచ్ ని ఎన్ని రోజులైనా కూడా తాళం వేసే ఉంటది. ఎవడే కూడా వచ్చేగాని ఇవ్వమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా రాబోయే భవిష్యత్తులో కూడా
బజాజ్ ఫైనాన్స్ బాధితులు ఎవరే కూడా ప్రాణం కోల్పోకూడదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. తక్షణమే సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోవాలి. లేని ఎడల సంబంధిత యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ యొక్క సంఘటన చాలా దుర్గతమైతుందని చెప్పేసి భావిస్తున్నాం. తీసుకొని వస్తాం. ఈ కుటుంబాన్ని ఎప్పుడైతే కుటుంబం ద్వారా పెద్ద ఎవరు మనకి CI గారు చెప్తారా? రద్దు చేయాలి చెందిన కుటుంబానికి బజాజ్ ఆఫీస్ హరాస్మెంట్, బజాజ్ కంపెనీ హరాస్మెంట్, బజాజ్ ఫైనాన్స్ హరాస్మెంట్, బజాజ్ కంపెనీ హరాస్మెంట్ రావాలి 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 పేద ప్రజల ప్రాణాలు పరిగెత్తుతున్న బజాజ్ ఫైనాన్స్ వెంటనే రద్దు చేయాలి. పేద ప్రజల ప్రాణాలు పరిగొంటున్న బజాజ్ ఫైనాన్స్ వెంటనే, పేద ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న బజాజ్ ఫైనాన్స్ వెంటనే, పేదల ప్రాణాలు పరిగొంటున్న బజాజ్ ఫైనాన్స్ వెంటనే, నిరుపేద ప్రజల ప్రాణాలు పరిగొంటున్న బజాజ్ ఫైనాన్స్ వెంటనే, బజాజ్ ఫైనాన్స్ వెంటనే, బజాజ్ ఫైనాన్స్ వెంటనే, బజాజ్ ఫైనాన్స్ వెంటనే.